తిరుమల శ్రీవారిని మాజీ మంత్రి డొక్క మాణిక్య వరప్రసాద్ దర్శించుకున్నారు. నైవేద్య విరామ సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి మాణిక్య వరప్రసాద్ మొక్కులు చెల్లించుకున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా వార్షిక బ్రహ్మోత్సవాలు జరపడాన్ని వరప్రసాద్ కొనియాడారు. అమరావతి నిర్మాణం మరింత వేగవంతంగా జరిగేలా సీఎం చంద్రబాబును శ్రీవారు ఆశీర్వదించాలని కోరుకున్నట్లుగా మాజీ మంత్రి చెప్పారు. కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం ఈరోజు చాలా బ్రహ్మాండంగా జరిగింది. ఆలయ కార్యక్రమం నిర్వాహకులు మాకు దర్శన కార్యక్రమం చాలా అద్భుతంగా కలిగించారు. బ్రహ్మాండంగా జరిగింది. మన వరకు బ్రహ్మోత్సవాలు చాలా గొప్పగా జరిగాయి. తలంతరం ఈరోజు మేము వస్తే భక్తులందరికీ ఎలాంటి ఇబ్బంది లేకుండా మరి చేసినందుకు బోర్డు చైర్మన్ గారికి, వాళ్ళ సభ్యులందరికీ కూడా, టీడీటీ స్టాఫ్ అందరూ కూడా, ఈఓకి అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ విధంగా ఎంతమంది భక్తులు వచ్చినా ఏర్పాట్లు ఎలాంటి ఇబ్బంది లేకుండా అలవాటు చేసుకుంటే భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉంటాయి. బాగా చేస్తారు. ఈసారి బ్రహ్మాండంగా దర్శనం జరిగింది. అంతమంది భక్తులు కూడా చాలా బాగా అందరూ హ్యాపీ ఫీల్ అవుతున్నారు. ఈ వెంకటేశ్వర స్వామి గారికి మా విజ్ఞప్తి ఏంటంటే, రాష్ట్రం ఈరోజు సర్వతోముఖాభివృద్ధి చెందాలి. రాష్ట్రంలో ఉన్న ఆర్థిక పరిస్థితి నుంచి బయటపడి రాష్ట్రం పేద వర్గాలకు మరింత సహాయం చేసే విధంగా ఎదగాలని